హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో నేను కొత్త మామిడికాయ పచ్చడి పెడుతున్నాను అనమాట. అందరూ ఇప్పుడు ఈ సమ్మర్లో పచ్చళ్ళే ఎక్కువ పెడతారు కదా. మా సైడ్ అయితే పచ్చళ్ళు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఎందుకు కామెంట్ చేయండి అని అన్నానంటే కొన్ని ప్రదేశాలలో పచ్చడిని కారం అనొచ్చు, పొడులు అనొచ్చు, ఊరగాయ అంటారు, ఇంకా తొక్కులు అంటారు. అందుకనేసి కామెంట్ చేయమనేసి అని అన్నాను. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఎంత అంటే ఒక 1/2 kg మాత్రమే. నేను కాయలు తీసుకొచ్చి ఆ కాయల్ని తుడిచి తేమ లేకుండా, కొంచెం కూడా తేమ లేకుండా మంచిగా తుడిచి పక్కన పెట్టేసుకొని ముక్కలు కొట్టించుకొచ్చి వాటికి కొంచెం జీలకర్ర, మెంతులు దోరగా ఏంపి మిక్సీ పట్టేసుకొని, వెల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకొని కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఎందుకంటే మనకు పచ్చగా బాగుంటుంది అనేసి నేను అలా చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ కలిపేదానికంటే ముందే ఒక గిన్నెలో ఆయిల్ పోసి దాంట్లో జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి కొంచెం దోరగా వేగనిచ్చి పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే వేడి చల్లారాలి కదా అనేసి పక్కన పెట్టాను. కొంతమంది వేడిగానే పోస్తారు, వేడి లేకపోతే కొంచెం మామూలు వేడిగా ఉన్నప్పుడు కూడా పోస్తారు. అలా పోస్తే పచ్చడి ఖరాబ్ అయిపోతుందండి. అందుకనేసి వేడి చల్లారాక పూర్తిగా చల్లబడ్డ తర్వాతే పోయాలి. ఎందుకంటే స్టోర్ చేసుకుంటాం కదా మనము, అందుకనేసి పెట్టుకోవాలని చల్లారిన తర్వాతకే పోయాలి. చల్లారిన తర్వాత అయితే నేను పెట్టడం ఫస్ట్ టైము, కానీ నేను పెట్టిన పచ్చడిని చూసుకుంటే మాత్రం నాకు బాగా అనిపించింది. దాని కలర్కి మళ్ళీ ఆ స్మెల్కి భలే అనిపించింది నాకు ఆ పచ్చడి మాత్రము. నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి, ఒక 1/2 kg కాబట్టి నాకు చాలా తక్కువనే పడింది. నేను మళ్ళీ ఇవన్నీ కొంతమంది జాడీలో పెడతారు, నా దగ్గర జాడీ లేదు కాబట్టి నేను దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి, తేమ లేకుండా మంచిగా నీట్గా తుడుచుకున్న ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకున్నాను. చిన్న డబ్బాలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. దీన్ని మళ్ళీ నేను ఒక 2 days తర్వాత తీసి మళ్ళీ మీకు చూపిస్తాను. అప్పుడు ఎలా వచ్చింది అనేసి, అప్పుడు టేస్ట్ ఎలా ఉంది అనేసి కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టడం కొత్త కాబట్టి ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత చూసుకోవాలి కదా. అందుకనేసి మళ్ళీ చూపిస్తాను అనేసి చెప్తున్నాను అన్నమాట. నాకైతే నేను పెట్టిన పచ్చడి స్మెల్ చూస్తేనే అబ్బా అనిపించింది, బాగుంది నేను పెట్టిన పచ్చడి. అది సరే, ఇప్పుడు పెట్టిన పచ్చడి గిన్నెలో అన్నం వేసుకొని ఎంతమంది తింటారో కామెంట్స్ చేయండి. ఎందుకంటే నేను మాత్రం అలానే తింటాను. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు అలానే చేసేవాళ్ళు. పెట్టిన పచ్చళ్ళలోకి అందులోనే ఆ గిన్నెలోనే అన్నం వేసి కలిపేసి తినేవాళ్ళు. నాకైతే బాగా నచ్చుద్ది. నేనైతే అలాగే తిన్నాను. లాస్ట్లో గిన్నెలన్నీ పక్కకు పెట్టేసుకొని కూర్చొని తిన్నాను అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.